అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ రాజ్యసభకు వెళ్లబోతున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. వచ్చే నెలలో తెలంగాణ నుంచి రాజ్యసభకు మధు యాష్కి అనేటువంటి సమాచారం అయితే పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్కు క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఈ నేపథ్యంలో మధు యాష్కితో పాటు అభిషేక్ సింఘ్వి పేర్లు కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. బలమైనటువంటి బీసీ సామాజిక నేతగా మధు యాష్కి పేరున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మధు యాష్కి వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. హిందీ, ఇంగ్లీష్ భాష ప్రావీణ్యంతో పాటు సబ్జెక్ట్ ఉన్నటువంటి నేతగా కూడా మధు యాష్కి గుర్తింపు ఉంది. సోనియా, రాహుల్, ప్రియాంకతో మంచి అనుబంధం అయితే ఉంది. 2004 నుంచి 2014 వరకు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలమైనటువంటి వాణిని వినిపించారు మధు యాష్కి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కొత్తగా రేసులోకి మధు యాష్కి పేరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇతర నేతల సంగతి పక్కన పెడితే మధు యాష్కి వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి మిగతా అసంతృప్త నేతల పరిస్థితి ఏంటి? అలాగే మధు యాష్కి వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఏదైతే రాజ్యసభకు సంబంధించి 2 సీట్లు కూడా ఖాళీ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మార్చి 16న ఈ 2 సీట్ల భర్తీ కూడా ఉండబోతుంది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఢిల్లీ స్థాయిలో ఈరోజు పెద్ద ఎత్తున క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏఐసిసికి సంబంధించినటువంటి ముఖ్యులు, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్ల, మంత్రులు, దాంతోపాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఢిల్లీలో మొత్తం కూడా ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు కావచ్చు, సో ఆయా ఎన్నికల విజయాలు కావచ్చు, మొత్తం కూడా చర్చకు వచ్చింది. సో ఆ చర్చలో భాగంగానే ఏదైతే ఈ 2 సీట్లు కూడా ఖాళీ అవుతున్న తరుణంలో సో ఈ 2 సీట్లు కూడా తెలంగాణకు ఇవ్వాలి అనేది చర్చకు వచ్చింది. దాంట్లో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 2 సీట్లలో ఒకటి ఏదైతే ఈ ప్రభుత్వం నుంచి ఇస్తారు కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి నేరుగా ఈ ఏదైతే అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చే అవకాశం ఉంది. ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పదవి మళ్ళీ ఆయనకే ఇవ్వాలనేది ఒకవైపు చర్చగా మారింది. సో ఆయనకే ఇచ్చే అవకాశం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక సీటు ఎవరికి ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ సీటుకు సంబంధించి రాజ్యసభకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చాలామంది ఆశావాహులు ఉన్నారు. అంటే పార్టీలో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. కొంతమంది ఇటు రేవంత్ రెడ్డి తోటి సన్నిహితంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్టి విక్రమార్కతో సన్నిహితంగా ఉన్న కొంత వాళ్ళు ఉన్నారు. అలాగే ఏఐసిసిలో కూడా పనిచేసినటువంటి కొంతమంది రాష్ట్ర నాయకులు ఉన్నారు. సో వాళ్ళ పేర్లు కూడా ఈరోజు చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా కొంతమంది ప్రముఖుల పేర్లు కనుక చూస్తే దీనికి సంబంధించి ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి కావచ్చు, అలాగే జీవన్ రెడ్డి కావచ్చు. జీవన్ రెడ్డి సీనియర్ నేత, మరి ఆయన పేరు కూడా వినబడుతుంది. ముఖ్యంగా హరగోపాల్, అలాగే మహిళా కోటలో నేరెళ్ల శారద పేరు వినబడుతోంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ముఖ్యంగా వీళ్ళందరి పేర్లు వినపడినప్పటికీ కూడా దాదాపు ఈ సీటు గురించి ఈ మొత్తం కూడా దాదాపు ఏదైతే ఏఐసిసికి సంబంధించినటువంటి మీటింగ్లో పెద్ద ఎత్తున ఒకవైపు అటు రాహుల్ గాంధీ, అలాగే ముఖ్యంగా కేసీ వేణుగోపాల్, అలాగే మల్లికార్జున్ ఖర్గే వీళ్ళ సమక్షంలో, అలాగే రేవంత్ రెడ్డి, దాంతోపాటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసిసి మీనాక్షి నటరాజన్ వీళ్ళ నేతృత్వంలో సో ఎవరికి ఇవ్వాలి తెలంగాణ నుంచి అని మాట్లాడినప్పుడు వీళ్ళందరి పేర్లు వచ్చినప్పటికీ కూడా రాహుల్ ముఖ్యంగా నేరుగా వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ ముఖ్యంగా నేరుగా మధు యాష్కి గౌడ్ పేరు తీయడం కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే బీసీలకి పెద్ద ఎత్తున తెలంగాణలో బీసీ కోటాలో ఎప్పటికైతే 42% సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే బీసీలకు ఒకవైపు న్యాయం జరగాలనేది రాహుల్ గాంధీ ఎజెండా కాబట్టి బీసీ కోటాలో ముఖ్యంగా ఒక మంచి పదవి ఇవ్వాలి అనేది ఆయన చర్చించినట్టు తెలుస్తుంది. ఆయనే నేరుగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏఐసిసికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే, అలాగే కేసీ వేణుగోపాల్ కావచ్చు, వీళ్ళందరి సమక్షంలో నేరుగా మధు యాష్కి పేరు తీయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని కూడా మంత్రులే ఒకవైపు అంటే చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకున్నటువంటి అనుభవం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఈ మొత్తం సాన్నిహిత్యం కావచ్చు. ఎందుకంటే దాదాపు 2004 నుంచి కూడా 2014 వరకు కూడా ఆయన ఎంపీగా పనిచేశారు. కీలక లోకసభలో పెద్ద ఎత్తున ఆయనకి పనిచేసిన ఇది ఉంది. దాంతోపాటుగా సుదీర్ఘ అనుభవం ఉంది. పార్టీలో అందరితోటి ఇటు
గాంధీ ఫ్యామిలీ తోటి రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ఏదైతే ప్రియాంక గాంధీ సతీష్, కానీ అలాగే ప్రతి అసంతృప్త నేతకు కూడా ప్రామిస్ చేస్తూ వెళుతోంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వెర్షన్ అయితే, అభిషేక్ మను సింఘ్వి పేరు అయితే దాదాపుగా ఖరారైపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఐ థింక్ సో 2 స్థానాలకు అనుకుంటా. దీనికి సంబంధించి మరి ఎంతమందికి హామీలు ఇస్తారు, ఎంతమంది అసంతృప్తిని చల్లారుస్తారు, అప్పటికప్పుడు ఆ విషయాన్ని సద్దుమణగడానికి హామీ అనేటువంటి పరిస్థితి ఇచ్చేసి ఇమీడియట్గా కూడా తర్వాత బుజ్జగించేటువంటి ప్రయత్నాలు ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సీటుకు సంబంధించి, రాజ్యసభ రేసుకి సంబంధించి చాలామంది పేర్లు ప్రముఖంగా ముందు వినపట్టం కావచ్చు, లేకపోతే అధిష్టానం మనసులో ఏముందనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎలాగో నేతలు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇచ్చింది, అందరూ సైలెంట్గా వచ్చేస్తున్నారు అనేటువంటి రకరకాలైనటువంటి అంశాలు కూడా సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? ఎస్, అంటే 2 సీట్లు ఉన్నాయి. సో దానికి సంబంధించి 2 సీట్లలో ఒక సీటు స్వింగికి ఇచ్చినా కానీ ఇంకొక సీటు బీసీ కోటాలో మధు యాష్కి గౌడ్కి ఇవ్వాలనేది తుది నిర్ణయంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, అంటే కేంద్ర స్థాయిలో ఏదైతే రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మనం గతంలో కూడా చూసినాం సోనియా గాంధీ పుట్టినరోజు నాడు నేరుగా ఆయన వెళ్ళి కలిశారు. సో ఎవరు కూడా పోని పరిస్థితులు ఉన్నాయి, ఆయన నేరుగా వెళ్ళి అక్కడ ఎంత గాంధీ ఫ్యామిలీతో, సోనియా గాంధీతో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న సాన్నిహితం కావచ్చు, దాంతోపాటు అన్ని భాషల్లో పట్టు ఉంది ఆయనకు సంబంధించి. అంటే హిందీ మాట్లాడగాడు, ఇంకా వేరే ఇంగ్లీష్ కావచ్చు, ఇంకా వేరే భాషలు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి భాషల్లో పట్టు ఉంది. కాబట్టి ఇటు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, అలాగే కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఈ లోకల్గా అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నాయకులతోటి ఈ సాన్నిహిత్యం కావచ్చు. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు, దాదాపు 35 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్లో చాలా కీలక నేతగా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో, తెలంగాణకు సంబంధించి కూడా ఉద్యమ సమయంలో సోనియా గాంధీకి, ఇటు రాహుల్ గాంధీకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చేరవేసిన దాంట్లో కీలక వ్యక్తిగా కూడా ఈ మధు యాష్కి గౌడ్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. అధికారం వచ్చిన తర్వాత అంటే పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత పదవులు ఇవ్వాలి కాబట్టి ఈ సీటు ఇవ్వాలి అని నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆయన పేరెత్తడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో మొత్తం పార్టీలో కూడా మరి ఆయనకే ఈ సీటు ఇస్తారంటూ కూడా చర్చ అయితే జరుగుతుంది. మరి ఆశావాహులు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఆయన సుదీర్ఘ పోరాటం కావచ్చు, ఆయన పార్టీ కోసం కష్టపడిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాలు. దాంతోపాటుగా సో బీసీకి సంబంధించి మధు యాష్కి గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చాలా కీలక నేతగా ఉన్నారు. పార్టీకి కూడా పెద్ద ఎత్తున ఆయన బీసీకి సంబంధించిన సమావేశాల్లో పార్టీలకు అతీతంగా ఆయన పాల్గొంటున్నారు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే సో ఈ కోట, బీసీ కోట, అలాగే గాంధీ ఫ్యామిలీ తోటి ఉన్నటువంటి సాన్నిహిత్యం, అలాగే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం, 35 సంవత్సరాలు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, సో అట్లాగే ఏదైతే ఎంపీగా చేసిన అనుభవం పార్లమెంట్లో, సో ఇట్లా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆయనకు ఈ పదవి ఇవ్వబోతున్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికే మరి అఫీషియల్గా 16వ తేదీన మాత్రం ఇది వెలువడే అవకాశం ఉంటుంది. సో ఆశావాహులు మరి దీన్ని ఎట్లా తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ రాజ్యసభ సీటు రేసులోకి వచ్చారు. వచ్చే నెలలో తెలంగాణ నుంచి రాజ్యసభకు మధు యాష్కి వెళ్ళబోతున్నారనేది సమాచారం. సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు క్లారిటీ ఇచ్చారు రాహుల్. మధు యాష్కితో పాటు అభిషేక్ మను సింఘ్వి పేర్లు కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. బలమైనటువంటి బీసీ సామాజిక నేతగా యాష్కి వైపునకు కేంద్రం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది అధిష్టానం. హిందీ, ఇంగ్లీష్ భాష ప్రావీణ్యంతో పాటు సబ్జెక్ట్ ఉన్నటువంటి నేతగా కూడా గుర్తింపు ఉంది. సోనియా, రాహుల్, ప్రియాంకతో మంచి అనుబంధం ఉన్నటువంటి నేతగా ఉన్నారు యాష్కి. అలాగే 2004 నుంచి 2014 వరకు లోక్సభకు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో బలమైనటువంటి వాణిని వినిపించారు మధు యాష్కి.